బీసీ బిల్లు ప్రతిపాదన చేస్తానని హామీ ఇచ్చిన కేంద్ర సహాయ మంత్రి అందుకు తగిన విధంగా కార్యాచరణను ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజన్న సిరిసిల్ల జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు పాల్గొని ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీసీ సంఘం జిల్లా నాయకులు మేకల పరశురాం మాట్లాడుతూ పార్లమెంటు చట్టసభలో బీసీ రిజర్వేషన్ ప్రకటించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పార్లమెంటు సభ్యులు బండి సంజయ్కు తాము లేఖ ఇచ్చినట్లు తెలిపారు. జనవరి 10 రోజున గురు పౌర్ణమి రోజు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారికి రానున్న పార్లమెంటు సభలో బీసీలకు 50% రిజర్వేషన్ పెంచాలని తన గొంతుగా వినిపించాలని మేము కరీంనగర్లో తనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందుకని మాకు 17 జనవరి నాడు తను రిప్లై ఇచ్చి నేను ఖచ్చితంగా మాట్లాడతానని అధికారికంగా లెటర్ ఇచ్చినందుకు తనకు మా రాజన్న సిరిసిల్ల జిల్లా తరపున బీసీ సంక్షేమ సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఖచ్చితంగా మాట ప్రకారం ఇచ్చి కేంద్రం